మంచి ఆడబిడ్డను దేవుడు నాకు అనుగ్రహించాడు. విత్ ఫ్రీ డెలివరీ, ఆపరేషన్ ఏమి లేకుండా దేవుడు మంచి ఆడబిడ్డను అనుగ్రహించాడు. ఇంతకుముందు జేబులో చేయి పెట్టుకొని చూసుకుంటే ఒక్క రూపాయి కూడా దొరికేది కాదు. జేబులు ఇట్లా తడుక్కునే రోజులు ఉన్నాయి నాకు. కానీ దేవుడు వాళ్ళ సమృద్ధిగా ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఘనతనిచ్చి, ఏసీ కారులో ఉంచి, ఏసీ రూముల్లో ఉంచి, ఫుట్పాత్ల మీద రోడ్లమ్మడి తిరుగుతున్న నన్ను దేవుడు ఏసీ రూముల్లో, ఏసీ కారులో తిప్పుతున్నాడు. సంతోషంగా, ఆనందంగా దేవుడు అనుగ్రహించాడండి. అందుకు దేవునికే ఘనత కలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ మై స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈస్ నాట్ మై థాట్స్, మై ఇంటెలిజెంట్, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్. నా బలం, నా సామర్థ్యం, నా యొక్క శక్తి, నా యొక్క తలంపులు కాదు కానీ దేవుని కృప మాత్రమే, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన మాత్రమే, సంఘస్థులందరూ ప్రార్థన మాత్రమే ఇవాళ నన్ను అలా ఈ స్టేజ్లో అంటే ఇలాగా నన్ను సంతోషకరంగా నిలబెట్టగలిగింది. ఇక పాప పుట్టిన తర్వాత ఇక పరీక్షల్లో వాడబడతానున్నాం. మమ్మీ డాడీ వెనక వాళ్ళు తిరుగుతా, పరీక్షలు ఎక్కడికి వెళ్తానే ఉన్నా అంత లైఫ్ అంతా. కానీ ఒక విధంగా చెప్పాలంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా శోధనలు వస్తాయి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అధికంగా వస్తాయి శోధనలు. రావని ఈ లోకంలో క్రైస్తవుడు అని చెప్పారంటే నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉండలేదనే, నిజంగా దేవుని తెలుసుకోలేదనే. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా శోధనలు వస్తాయి. కానీ శోధన సహించువాడే ధన్యుడు. అప్పుడు వారికి ఏమొస్తుందంట చెప్పాలండి, ఏమొస్తుందంటే జీవ కిరీటం వస్తుందంట. దేవుడు నేను మారిన తర్వాత నా జీవితంలో ఎన్నో జీవ కిరీటాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో జీవ కిరీటాలు. చప్పలు కొట్టని గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సైకిల్లో ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ మార్చుకోవడానికి మనీ లేవు. మనీ అడిగింది ఎందుకు అని చెప్పేసి ఇవ్వకుండా అట్లానే తోపించుకుంటూ నడుచుకుంటూ ఇవాళ 3 లక్షల బండి దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ ట్యూబ్లో గాలి కొట్టించుకోవడానికి మనీ ఉండేది కాదు. వేరే వాళ్ళ వాహనాలు, వేరే వాళ్ళ సైకిళ్ళు, లేదంటే వేరే వాళ్ళ బండ్లు అడిగి తీసుకొని, కానీ వాళ్ళు నాకు దేవుడు సమృద్ధైన అన్నీ అనుగ్రహించాడు. ఇది లేదు అనడానికి లేదు, అన్నీ దేవుడు నాకు అనుగ్రహించాడు. పాప పుట్టిన తర్వాత ఎట్లాగా పెళ్ళైన కొత్తలో ఎట్లా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఆ యొక్క బర్డెన్ కాదు, బాధ్యతే, భారం కాదు, బాధ్యతే. కొత్త అంతా గలిబిలి డిస్టర్బెన్స్గా ఉండేది. కుటుంబంలో అసమాధానం ఉండేది. ఆ ఫ్రేజ్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు కనుక ఇబ్బంది పడేవాడిని బాగా. తల్లిదండ్రులతో చెప్పా, ఇట్లా చేయి అని చెప్పేసి అనేవాళ్ళు. ఈ శ్రమ వస్తుంది, ఈ బాధ వస్తుంది, ఇట్లాగా శుభకార్యం చేసుకోవాలి, ఎట్లా లేదంటే ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ఈ యొక్క దీవెని పొందుకోవాలి, ఎట్లా అని చెప్పేసి వాళ్ళని అడిగిన, దే గైడ్ మీ. దట్స్ వై ఐఎమ్ ఇన్ ద హైయెస్ట్ స్టేజ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈ లోకంలో ఏదైనా ఆశీర్వాదం కానీ, దీవెన కానీ, ఏ మేలు కానీ దేవుడు నాకు అనుగ్రహించిందంటూ ఈ లోకంలో ఏదీ లేదు. సర్వ ఘనతను దేవుడు నాకు అనుగ్రహించాడు, సర్వ మహిమను దేవుడు అనుగ్రహించాడు, సర్వ ప్రభావమును దేవుడు అనుగ్రహించాడు. ఇంతకుముందు అన్న వాళ్ళు ఇప్పుడు ఆ నోటితోనే నన్ను గొప్పవానిగా ఎంచుతున్నాడు దేవుడు. ఇంతకుముందు నన్ను అవమానించిన వాళ్ళు, అనుమానించిన వాళ్ళు, వెక్కిరించిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు ఇవాళ ఒంగొంగి దండాలు పెడుతున్నారు. ఇవాళ నేను ఎక్కడ కనపడితే అక్కడ నాకు ప్రైజ్ లార్డ్ అంటూ నన్ను ఎంతగానో ఘనతనిచ్చాడు. అది నా వల్ల కాదు కానీ దేవాది దేవుని వలన మాత్రమే, ఆయన వలన మాత్రమే. ఆయన లేకుండా నేను లేను. యేసయ్య లేకుండా క్షణమాత్రం ఈ లోకంలో బ్రతుకుతున్నానంటే అది నాకు రోకలు ఇంకా ఈ భూమి మీద పెట్టలేదని దేవుడు అర్థం.
దేవాది దేవుడు నా యొక్క లైఫ్ని ఈ విధంగా డిజైన్ చేశాడండి. నా లైఫ్ని ఎంతో అమోఘంగా మార్చాడు. ఇప్పుడు నాకు లోకంలోకి వెళ్ళాలి అంటే ఎవడన్నా నెట్టినా కానీ వెళ్ళం. ఎందుకంటే లోకం ఏంటో దేవుడేంటో అర్థమైంది. లోకం ఏంటో దేవుడేంటో తెలుసుకునే ఒక సామర్థ్యాన్ని, ఒక జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. స్వస్తి చెప్పేసేసిన తర్వాత, స్వస్తి అంటే దేవుడిని వ్యతిరేకతలు ఏవైతే ఉన్న వాటిని స్వస్తి చెప్పేసేసిన తర్వాత, దేవుళ్ళని నేను ప్రాముఖ్యంగా అడుగుపెట్టిన తర్వాత ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మాట ఇచ్చాడు. నమ్మదగిన వాడు గనుక, మాట ఇచ్చిన వాడు మరువని వాడు, విడువని వాడు గనుక ఆయన ఎప్పటికైనా కానీ నన్ను విడువడు మరువడు అని చెప్పేసి నా హృదయాన్ని, నా జీవితాన్ని దేవునికి అప్పగించాను. ఇక చచ్చినా బ్రతికినా క్రీస్తు కొరకే ఆయన పాదసేవ చేసుకుంటూ, నచ్చలకి చెప్పాలంటే పాదాలు కూడా దుమ్ము కూడా దులపడానికి నేను పనికిరాను అని, కానీ దేవుని సేవలోనే బహుబలంగా వాడబడుతూ ఆయన కొరకే జీవిస్తాం, ఆయన కొరకే బ్రతుకుతాం. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని శోధనలు వచ్చినా కానీ తట్టుకునే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ఆయన నామానికి మాత్రమే గంట కలిగినట్లుగా జీవిస్తాను. ఖచ్చితంగా ఆయన కొరకే బ్రతుకుతాను, ఆయన సేవ చేస్తాను. ఈ యొక్క నిర్ణయం దేవాదేవుడు నన్ను మార్చిన తర్వాత, ఆయన వాగ్దానం ద్వారా నన్ను సేవ చేయాలన్నప్పుడు సేవ చేసుకుంటా బతకాలి. ఇక నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఇక నిన్ను ఎంపిక చేసుకున్నాను, సేవే చేయాలి. కానీ మా మమ్మీ డాడీ నన్ను ఉద్యోగం చేయించాలని చెప్పేసి వాళ్ళు అనువులు, కానీ వాళ్ళు ఆత్మీయంగానే ఎదగాలి అని చెప్పేసి వాళ్ళ తలంపులు. అందుకు వాళ్ళు పడిన ప్రయాస ఎంతో గొప్పది, అందుకు వాళ్ళు చేసిన కృషి ఎంతో గొప్పది. వాళ్ళు సహనం, వాళ్ళ యొక్క నా మీద తాపత్రయం కానీ ప్రేమ కానీ ఎంతో గొప్పది. దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన వల్లే, వాళ్ళ సేవలో కానీ కుటుంబ బాధ్యతలు మోస్తున్నా కానీ, లేదంటే ఏదైనా కానీ దేవుడు నన్ను వాళ్ళ స్టడీగా నిట్టారుగా ఉబ్బుకుచున్న నీటి ఊట వలె, యోరాను నాటబడిన నీటి ఊట వలె నన్ను నడిపిస్తానే ఉన్నాడు. నాకు చెప్పాలంటే నాకు ఇన్స్ట్రుమెంట్ అంటే చాలా ఇష్టం అండి. నాకు పిచ్చి ప్రాణం ఒక విధంగా చెప్పాలంటే మ్యూజిక్ అంటే. ఆ యొక్క మ్యూజిక్ని నేను హత్తుకున్న ఆ మ్యూజిక్ని, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ పరిచయాన్ని. ఇంతకుముందు దగ్గర ఉండేవాడు, ప్లే చేసేవాడు, నేను కూడా ప్లే చేస్తూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత మెల్లమెల్లగా నన్ను దేవుడు ఆ యొక్క పరిచయాన్ని అందుకోమని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆ పరిచయాన్ని నేను అందుకున్నా. నేను ప్లే చేయగలనా? ఐ హ్యావ్ టు ప్లే ఇట్. ఐఎమ్ ఎ బ్రోకెన్ పర్సన్, మై హ్యాండ్ ఈజ్ బ్రోకెన్, హౌ ఐ టు ప్లే, బట్ మై అంబిషన్ ఈజ్ మ్యూజిక్. నా చెయ్యి విరిగింది, నా చెయ్యి పనిచేయట్లేదు కదా, నేను ఎట్లా చేయగలను ప్రభువా పరిచర్య? నువ్వు నాకు ఈ పరిచర్యను ఇచ్చావు, హౌ ఐ కెన్ టు డూ. నాకు హ్యాండ్ ఇరిగిపోయింది కదా, దగ్గర 3 నెలలు ఫిజియోథెరపీ చేయించుకొని బెడ్ మీద ఉన్నాక ప్రభువా ఎట్లా ఐ నీడ్ యూ అన్నాడంటే దేవుడు, నాకు కావాలి అన్నాడంటే దేవుడు. ఐ నీడ్ ఇట్ అన్నాడు, నీ దగ్గర నుంచి నాకు ఆ పరిచర్య కావాలన్నాడు, ఆయన కోరాడు. సరే ప్రభువా, ఓకే ప్రభువా, చెయ్యి ఇరిగింది కదా, ఓకే మళ్ళీ ఇరిగినా పర్లేదు, నీ సేవ చేస్తా, నీ పరిచయం చేస్తా, గైడ్ చేయి, నన్ను నడిపించు అని చెప్పేసి ఆయన సేవలోనే ఇక వాద్యాలు వాయిస్తూ ఉన్నా. ఇక చెప్పాలంటే నేను ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి ప్లే చేస్తూ ఉన్నా. ఇక్కడ దేవుడు నాకు మళ్ళీ ఈ హ్యాండ్ ద్వారా ఏ ప్రాబ్లం రాకుండా దేవుడు చేశాడండి. ఇక పరిచయం చేస్తా ఉన్నా మెల్లమెల్లగా దేవుడు పాటలు పాడమని అవకాశం ఇస్తున్నాడు, వాక్యం చదవమని అవకాశం ఇస్తున్నాడు, వాక్యం చెప్పమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇట్లా పరిచయాలు ముందుకు సాగుతానే పట్టడానికి చేతి పట్టుకున్నాను. హత్తుకోవడం మాత్రం మొదలుపెట్టాను, హత్తుకోవడం మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు వాళ్ళ సేవలను బహుబలముగా వాడుకుంటున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ఆయన నామానికి మాత్రం మహిమ కలిగినట్టుగా దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. ఇంతకుముందు మనుషుల చేతిలో వాడబడేవని ఇప్పుడు దేవుని చేతిలో వాడబడుతున్నా. అందుకు ఘనత, అందుకు మహిమ ఒక పీక్స్ లెవెల్లోనే ఉంది. హల్లెలూయా. ఆయనకే ఘనత, ఆయనకే మహిమ, ఆయనకే ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. నాకు ఈ యొక్క మందిరం అంటే నాకు చాలా ఇష్టం, ఆ యొక్క చర్చ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు బయట చర్చిలకి వెళ్ళాలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడన్నా నేను బయట చర్చిలకి వెళ్ళానంటే, లేదంటే ఎప్పుడన్నా నేను లోకంలో అంటే వేరే సంఘాలు, లేదంటే వేరే ఆ యొక్క తోరణాలు ఉండేది కాదు. ఈ మందిరంలోనే జీవించాలి. ఒక్క దినం దేవుని మందిలో గడిపితే ఎన్ని దినాలు శ్రేష్టం వచ్చిందంట? 1000 దినాలు శ్రేష్టం వచ్చిందంట. హల్లెలూయా. న్యాచురల్గా అక్కడ బైబిల్ గ్రంథంలో 1000 దినాలు అని చెప్పేసి రాయబడింది, కానీ 1000 కంటే
ఎక్కువ దినాలు ఎక్కువైన ఆశీర్వాదం, ఎక్కువైన శ్రేష్టమే ఉంటుంది. ఎందుకంటే ఈ మందిరంలోనే నేను పుట్టాను, ఈ మందిరంలోనే నేను పెరిగాను, ఈ మందిరంలోనే మార్చబడ్డాను, ఈ మందిరంలోనే నేను నా జీవితాన్ని నేను అమల్చుకోగలిగాను, దీవెన పొందాను, ఆశీర్వాదం పొందాను. ఈ మందిరంలోనే నేను చనిపోవాలి. ఎందుకంటే నా ఊపిరి పోయేంత వరకు కూడా నేను దేవుణ్ణి ఎడబాయకూడదు, మరువకూడదు. ఈ మందిరమే నన్ను బ్రతికించింది ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా, దేవాది దేవుని యొక్క మహిమ ద్వారా, కృప ద్వారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది నా రక్షణ సాక్ష్యం అండి. దేవుడు నాకు జీవితంలో చేసిన మేళ్ళు, ఆయన నన్ను ఎంతగా అయితే ప్రేమించాడో ఆ ప్రేమను నేను ఎరిగిన దినాలలో నేను అధికంగా ఆయన గురించి, ఆయన ప్రేమను, ఆయన కృపను అధికంగా పొందుకోవాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో నా గురించి ప్రార్థించండి. నా భార్య ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉంది. ఆ బిడ్డ గురించి ప్రార్థించండి, మిల్కీ గురించి ప్రార్థించండి. దేవాది దేవుడు కృప ద్వారా ఫ్రీ డెలివరీ ఇవ్వాలని ప్రార్థించండి. ప్రాముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రుల గురించి ప్రార్థించండి. మంచి ఆరోగ్యాలు ఉండాలని, దేవుడు శక్తిని, బలాన్ని అనుగ్రహించాలని, పరిచర్లో మేము ఇంకనూ బహుబలంగా వాడబడాలని మీ అందరూ ప్రార్థించండి. ఈ యొక్క మందిరం గురించి ప్రార్థించండి. సేవ గురించి, పరిచర్ గురించి ప్రార్థించండి. ఇతర దేశాలలోకి వెళ్ళాలి సేవ, ఇతర దేశాలలోకి వెళ్ళాలి సేవ. ఫారిన్ సిటీస్లో ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇంకా సేవ వెళ్ళాలి, ఇంకా పరిచర్య వెళ్ళాలి, ఇంకా సంఘం నాటబడాలి. నాటబడ్డం మాత్రమే కాదు కానీ వృద్ధి చెందాలి, అభివృద్ధి పొందాలి. దేవుని నామ ఘనత కొరకే, కేవలం తల్లుల నామ ఘనత కొరకు కాదు, మనుషుల నామ ఘనత కొరకు కాదు, దేవుని నామ ఘనత కొరకు మాత్రమే ఈ పరిచర్య ఇంకనూ బహుబలముగా వృద్ధి అవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఆల్. దేవునికి స్తోత్రం అండి. కుమారుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయెల్ రాజు గారికి, ఆయన భార్య బిడ్డకి దేవుడు తోడుగా ఉండాలని, వారికి మంచి ఆరోగ్యాలు ఉండాలని, అలాగే సలోమికి రెండో కాన్పండి ఇప్పుడు మరి ఆవిడికి మగబిడ్డ పుట్టాలని మీ అనుదిన ప్రార్థనలు ఎక్కువగా ప్రార్థన చేయండి. మరి వారసుడు ప్రభువారు ఇవ్వాలని, మరి అట్లాగే రాజును కూడా, ఇజ్రాయెల్ రాజు గారిని కూడా సేవలో బహుబలంగా వాడుకోవాలని, మరి ఇతర దేశాల్లో కూడా వెళ్తే బాగుంటుందని ఆశపడుతున్నాము. క్రీస్తు సైన్య సహవాసం, మరి అట్లాగే మరి ఆ కుమారులను దేవుడు నడిపించాలని బహుబలంగా మీరు అనుదిన ప్రార్థనలో మరి ఆ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారని కోరుకున్నా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మధ్య ఉన్న మన అయ్యగారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. మనందరం కూడా నిశ్శబ్దంగా ఇద్దాము. దేవుని స్తోత్రం. అందరూ కలిసి చిన్న ప్రార్థన చేద్దామండి. ఈ మధ్యాహ్న కాలం ముందు చక్కగా మరి ఈ కూటమిలో కలిసిన బిడ్డలు మరి అన్ని విషయాల్లో కూడా మరి చాలా చక్కగా పాటలు, వాయిద్యాలు, సాక్ష్యములు, వర్తమానాలు మరి ఎంతో ఘనంగా చక్కగా మరి నిలబడి ఈ యొక్క కూటమిలో పార్టిసిపేట్ చేసిన మీ అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేయండి గట్టిగా. ఒక్క నిమిషం అందరూ కూడా మోకాళ్ళు దండేసి ప్రార్థన చేయండి. మోకరించండి. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి అని రేపడి ఉంది. ఒకవేళ కుర్చీల్లో ఉన్నవారైతే నుంచొని ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం నుంచోవాలి, తప్పదు. చైర్స్లో ఉన్నవారైతే నుంచొని ప్రార్థించండి దయచేసి. దేవుని మందిరంలో ఉన్నాం కదా మనం. నుంచొని చేయండి. కింద కూర్చున్న వారు మోకాళ్ళు దండ వేయండి, తప్పదు. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాలి. ప్రభువారు సెలవిచ్చిన మంచి మాట అది. హల్లెలూయా, హల్లెలూయా. చేయండి మొక్క చిన్న ప్రార్థన గట్టిగా. స్తోత్రం, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం. పరిశుద్ధుడు.
నీ పరిశుద్ధాత్మ శక్తిని రక్షణ సహాయం తెచ్చి కృప తెచ్చి ఆదరణ తెచ్చి బలం తెచ్చి శక్తి తెచ్చు తండ్రి. ఇదిగో ఇక ప్రభా మధ్యాహ్న కాల సమయాన్ని బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబు దయచేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. అందరు బాగున్నారండి? సౌండ్ రాలా? అందరు బాగున్నారండి? అయితే చప్పలు గట్టి కొట్టండి. ఆరోగ్యంగా ఉంటే చప్పలు కొట్టాలి అంతే. ఏ సురక్తమునకే హేమాను ఏం చేసేవాడు? నిన్న మధ్యాహ్నమేనా? హేమాను ఏం చేసేవాడు? తాళములు వాయించేవాడు. హేమాను గారు ఎవరు? రాజుగారి పిఏ గారు. ఆయన రేంజ్ మామూలుగా ఉంటుంది. అలాంటి ఆయన మందులకు వచ్చి తాళములు వాయించేవాడంట, వాద్యములు వాయించేవాడు. నేను విన్నాం కదా. మరి ఈ రోజున మనం కనీసం మన చేతులే తాళాలు, చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఆయన అలా చేయబట్టి నిజంగా దేవుడు ఆయన్ని రాజుగారి పిఏం చేశాడు. ఆమేన్. చప్పట్లు కట్టుకోకుండా దేవుని కనపరుచుకోకుండా ఏదోలాగా ఉంటే దేవుడు మనకి ఎలా చేస్తాడు మేలు. చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆస్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగంలో ఆస్వాదం గురించి 2 మాటలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చాలామంది ఆస్వాదం లేక బాధపడేవారు కొంతమంది అయితే, కొంతమందికి ఏమో ఆస్వాదం ఉండి కోల్పోయేవాళ్ళు కొంతమంది. ఆస్వాదం ఎందుకు పోయిద్ది? ఎవరికి పోయిద్దిలేండి, ఎందుకు పోయిద్దిలేండి అనుకుంటారు. ఆస్వాదం ఎక్కడ పోయిద్దండి అన్నాడు ఒక ఆయన నాతో అన్నాడు 20 ఏళ్ల క్రితం. అయా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడండి. ఆస్వాదం ఏముందండి, అది ఎక్కడ పోయిద్ది అన్నాడు. పోయింది. దౌజన్ల నోట్లో నుంచి ఒక మాట వచ్చిందండి, చాలా గట్టిగా జాగ్రత్తగా పట్టుకోవాలి. అదేముందిలేండి అని అంటే అలాగా. ఈ ఆస్వాదం అనేది మన చేతిలో లేదండి. నరుల కష్టం చేత ఆస్వాదం రాదు, యెహోవా ఇచ్చే ఆస్వాదమే ఐశ్వర్యం ఇచ్చు. నమ్మినంటే ఆమేనండి. ఇప్పుడు మీ అందరికీ ఎవరికైనా సరే ఆస్వాదం కావాలని కోరిక ఉందా? గట్టిగా రాలా. ఆస్వాదం కావాలని కోరుకున్న వాళ్ళని కూడా ఆమేనని చప్పట్లు గట్టి కొట్టండి, చప్పట్లు గట్టి కొట్టండి. హల్లెలూయా. మరి మీరందరూ ఇప్పటికే ఆస్వాదం పొందుకున్నారా? మరి ఆస్వాదం పోగొట్టుకుందాం అనుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. కొంతమందికి ఆస్వాదం వస్తే ఎట్టపోతే పోయిందిలే, ఉంటే ఉండదులే అనుకుంటారు. పోతే తెలుస్తుంది. ఆస్వాదం అన్నది పోయినాక అర్థమైంది. అప్పుడు కూర్చొని ఏడవాలి ఏసేవలాగా. ఏసేవ ఆ తర్వాత ఆస్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి తిరిగిలాడాడు, ఏం దొరకలా. అదే అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆస్వాదం లేనివాడు లేక బాధపడుతున్నాడు. వచ్చినవాడు ఆస్వాదాన్ని జాగ్రత్త చేసుకోవాలి సుమా. ఆస్వాదం రావాలంటే ఏం చేద్దాం? సరే, వచ్చిన ఆస్వాదం నిలబడాలంటే ఏం చేయాలి? 4 మాటలు తెలుసుకుందాం అంటారా వద్దంటారా? అయ్యగారు మా తెలుసులే గారు నన్ను మీరు అనుకుంటే చప్పలు గట్టి కొట్టండి. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదు. కానీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి మేము. ఇది మాస్టర్ గారు కనుక పిల్లలకు గుర్తు చేస్తున్నట్టుగా. మరి కాసేపు గుర్తు చేసుకుందాం 2 మాటలు. చెప్పండి, నేను చెప్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆస్వాదం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు అసలు ఆస్వాదం ఇస్తాడంట. ఏం ఆస్వాదాలు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆస్వాదం. ఆస్వాదం రావాలంటే ఏ సంబంధం ఉండాలి? ఎక్కువ ముందు ఆత్మ సంబంధం ఉండాలా? శరీర సంబంధం, ఆ సంబంధం, ఈ సంబంధం కాదు. మనకు ఆస్వాదం కావాలంటే ఆత్మ సంబంధమైన క్రియలు మనలో ఉండాలి. అప్పుడే ఆస్వాదము సమృద్ధిగా వచ్చును. అది అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. పొందుకుంటారా?
ఆస్వాదం లేని వాళ్ళు పొందుకోండి. ఆస్వాదం వచ్చిన వాళ్ళు ఇంకా ఇంకా పొందుకోండి. ఆస్వాదం వచ్చిన వాళ్ళు పోగొట్టుకోండి, నిలబెట్టుకోండి. ఆమేన్. ఈ విషయాలు కొన్ని మనం ధ్యానం చేస్తే యేసుక్రీస్తు యొక్క తండ్రికి దేవుడు స్తుతించబడిన గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధం ప్రతి ఆస్వాదం మనకు కలిగించును. ఆమేన్. మీరందరికీ కూడా ఎవరికైనా సరే ఒకవేళ ఆస్వాదం కావాలి, ఆస్వాదం నిలవాలి. 2 పాయింట్లు. ఆస్వాదం కావాలి, వచ్చిన ఆస్వాదం నిలవాలి. లేరా? పోగొట్టుకున్న వాళ్ళు లేరా? ఒక బైబిల్లోనే కాదు, లోకంలో కూడా చాలామంది రాజు లేని వాళ్ళు, గనులు లేని వాళ్ళు కూడా ముందు తెచ్చుకొని, అదే ముందు ఆస్వాదం పొందుకొని తర్వాత భ్రష్టు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పెద్ద పెద్ద విఐపీలు కూడా. కారణం ఏంటి? ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు సరిగ్గా అవగాహన లేక వాళ్ళకు కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆస్వాదం పొందుకోవాలి ఎలా, ఆస్వాదం నిలబెట్టుకోవాలి ఎలా, ఈ విషయాలు కొన్ని మాటలు ధ్యానం చేస్తే ఫస్ట్ పాయింట్ పరలోక విషయాలు తెలుసుకోవాలి. ఆమేన్. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆస్వాదాన్ని గురించును. ఆత్మ సంబంధమైన మనసాక్షి, ఆత్మ సంబంధమైనటువంటి ఆస్వాదాలు రావాలంటే ఫలింపులు ఉండాలి. ఆత్మ సంబంధ ఫలింపులు, పరలోక సంబంధమైన ఫలింపులండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశనిగ్రహం, ఆత్మీయమే. దీనిలేని వారి దానిలో పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారి దానిలో వారు వాదార్చబడు, సాత్వికులు దాన్ని వారు భూలోకంలో సత్యం. ఈ క్రియలు మనకు రావాలి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన క్రియలు. ఇవి డెవలప్ అవ్వాలి ఫస్ట్. ఈ చేయకోకుండా నువ్వు చదవకోకుండా మార్కులు ఎట్టవుతాయి? చదివితేనే కదండి స్టూడెంట్ మార్కులు వచ్చేది. అలాగనే ప్రభు దగ్గర కూడా ఆత్మ సంబంధంగా నువ్వు ఎప్పుడైతే డెవలప్ అవుతావో అప్పుడే శారీరక సంబంధం డెవలప్ అవుతుంది. ఎలాగా? దానికంటే నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ రాదు, యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే అన్నీ ఆయన వారిచిందే. లేదండి నేను బ్రహ్మాండంగా ఉన్నానండి బాబు, ఏంటంటే ఆత్మ సంబంధం బ్రహ్మాండంగా ఉన్నాను అంటారు. ఇక్కడికి వచ్చి బయటికి వెళ్ళి మాత్రం లోకరీలు ఎన్ని ఉంటాయో. అబ్బో బలి చెప్తారే కానీ మీకు ఎవరు చెప్పారు అని మీరు అనుకోవచ్చు. ఎవరు చెప్తారు? బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు అంట మనల్ని ఆస్వాదించడానికి టెస్ట్ పెడతాడంట. ఆస్వాదించడానికి టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్కి గమనించేది సాక్షులు ఎవరంట? భూమి, ఆకాశం. ద్వితీయోపదేశకాండంలో ఉందో చూడండి, 30:19 ఏముందో చూడండి. మనకు సాక్ష్యం ఎవరు ఉంటారు? ఇంటి పక్కన వాళ్ళ, అయ్యగారా, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ, ఆళ్ళ వీళ్ళ? సాక్ష్యం ఎవరు? నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు లేదు, దేవుని యొక్క ఆత్మసమైన క్రియల్లో ఉన్నావో లేదో సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు? ద్వితీయోపదేశకాండం 30:19 చదువు. నేడు జీవమును, మరణమును, ఆస్వాదమును, సారీ అండి 23:5 చదవండి. ఇప్పుడు నేను చదివే, మీరు చదివిన చదవండి. అయితే నేను నీ ఎదురు ఉంచి అది ఓకే రండి, నేను మీకు జీవమును, ఆస్వాదమును, శాపాన్ని అన్నీ మీ ముందు పెట్టా, మీరు ఏది పొందుకుంటారు అన్నదానికి ఎవరు